దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభు ఈరోజు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అందరూ సొంత కార్యములనే చూచుకుంటున్నారు. సొంత కార్యములు ఏం చూసుకుంటున్నాము? ఏమి సొంత కార్యములు? యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదంట, ఎవరూ చూడట్లేదు. ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడాడు? అసలు ఫిలిప్పీ పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, 4:4లో ఏముంటుంది? ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అంటాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో భలే ఉంటుంది ఈ మాట. ఇంత మాటలు మాట్లాడి ఆయన ఈ 2వ అధ్యాయంలోని స్టార్టింగ్లోనే ఎందుకు అంటున్నాడు ఈ మాట? అందరూ సొంత కార్యములే చేసుకుంటున్నారు, క్రీస్తు కార్యములు చూడట్లేదు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే, కొంతమంది సేవకుడికి భయపడతారు, సేవకు భయపడతారు, దేవునికి భయపడతారు. వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారనేది ఈ 2వ అధ్యాయం 12వ వచనంలోనే చెప్తాడు. ఏమనంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, పౌలు గారు భక్తిగా ఉన్నప్పుడు ఆయన భక్తిని బట్టి అయ్యో మేము కూడా భక్తిగా ఉండాలి అనుకునే వాళ్ళంట. వాళ్ళు నేను పౌలు గారిని చూసినప్పుడు అమ్మో ఎంత నిష్టగా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత నిష్టగా ఆయన ఉంటున్నాడో, బలంగా ఉంటున్నాడో, నేను కూడా అలాగే ఉండాలి అని అందరూ ఉండేవాడంట. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రార్థన లేదు, ఆ వాక్యం లేదు, దేవుణ్ణి ఆరాధించే సమయం లేదు, సొంత కార్యాలు, సొంత పనులు, దేవుని కంటే ఎక్కువగా లోక పనులు, దేవుని కంటే దేవుని సన్నిధికి వెళ్ళేదానికంటే ముందు లోక పనులు ఎక్కువ పెట్టేసుకుంటాం. మనకు లోకం పనుల మీద ఎక్కువగా ఆ టైంలోనే ఫంక్షన్లు వస్తాయి, ఆ టైంలోనే బిజీ షెడ్యూల్స్ వస్తాయి. దేవుని పనులు చేసే టైంకే వచ్చేస్తాయి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి వీటికంటే ఎక్కువ లోక పనుల మీద ఎక్కువ ఉంటుంది శ్రద్ధ కొంతమందికి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. మీ సొంత కార్యంలే కాదు, నేనున్నప్పుడు నాకు భక్తి పరులాగా కనిపించడం కాదు. నువ్వు భక్తి ఎక్కడ ఉండాలంటే నేను లేనప్పుడు కూడా భయంతోనూ వణుకుతోనూ ఉండాలంట. అప్పుడు నీ సొంత రక్షణ కొనసాగించాలి. నీ సొంత రక్షణ కొనసాగించాలంటే నువ్వేం చేయాలి? భయము భక్తి ఉండాలి. భయము భక్తి ఉండడమే కాకుండా వణుకు కూడా ఉండాలి. అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు, నేను ఈ లోక కార్యాల మీదే డిపెండ్ అవుతున్నా, ఈ లోక సంబంధమైన దాని మీదే డిపెండ్ అవుతున్నా, ఈ లోకం మీదే నేను ఎక్కువగా ఆధారపడుతున్నా, నా దేవుడి మీద ఆధారపడతలేదు. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావా? మోకరించి ఆయన వేడుకుంటున్నావా? నువ్వు నీ సొంత కార్యాలు ఏంటి? సేవ అభివృద్ధికి, సేవ ముందుకెళ్ళడానికి సేవను పురుకొల్పే విధంగా ఉంటున్నావా? లేదంటే కల్లాబొల్లి మాటలు చెప్పి సేవకుల కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలనుకుంటున్నావా? ఎలాంటి జీవితం ఉంది? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనంటే, సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. నీ కుటుంబం, నీ పరిస్థితులే కాదు, సంఘం, నువ్వు వెళ్ళే సంఘంలో నీ సంఘ పరిస్థితులు నువ్వు చూస్తున్నావా? సేవకుడిని చూస్తున్నావా? సేవ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకి నువ్వు ఒక మాదిరిగా ఉంటున్నావా? నువ్వు ఒక ప్రోత్సహించే స్త్రీగా, పురుషుడిగా ఉంటున్నావా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ఏ సొంత కార్యాలు పెట్టుకుంటున్నాం? మనం సేవని పురుకొల్పాలన్న ఉద్దేశంతో ఉన్నావా? సేవని దిగజార్చాలన్న ఉద్దేశంతో ఉంటున్నావా? లేదంటే అవిశ్వాసాన్ని నాటుతున్నావా? జనాల్లో అవిశ్వాసం నాటుతున్నావా? సంఘాల్లో అవిశ్వాసం నాటుతున్నావా? విశ్వాసుల్లో అవిశ్వాసం నాటుతున్నావా? ఏం నాటుతున్నారు? కొంతమంది విశ్వాసులు విశ్వాసత్వాన్ని కోల్పోయి అవిశ్వాసాన్ని నాటుతూ ఉంటారు. అలనాడు సౌలు గారు అక్కడ గొలియాత్తో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గొలియాత్నంట ఫస్ట్ ఒక సేవకుడు వెళ్ళి చూసాడంట. చూసి అమ్మో ఫిలిస్టీల పక్షాన ఉన్న గొలియాతు
ఏంటండి 8 అడుగులు ఉన్నాడు, 6-7 అడుగులు ఉన్నాడు, అతన్ని మనం ఎదుర్కోగలమా అని అవిశ్వాస బీజాన్ని నాటేసరికి సౌలు గారు గొలియాత్ గారిని ఎదిరించలేకపోయాడు. దావీదు మాత్రం ఏలా లోయలో రాళ్ళు ఎతికాడు. ఏలా లోయలో నుంచి తీసుకొచ్చిన రాళ్లతో ప్రార్థన అనే రాయి, తగ్గింపు అనే రాయి అవి తీసుకొచ్చి గొలియాతుని ఎదుర్కొన్నాడు. అతను ఎవడ మాటలు వినలా. సౌలు మాత్రం అక్కడికి వచ్చిన వాడిని మాటలు విన్నాడు. మనం కూడా సేవలో, పరిచర్యలో, దేవుని సంఘంలో, దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, దేవునితో ప్రార్థన చేసుకోవడానికి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు ఏ అవిశ్వాసి చెప్పిన మాటల వల్ల నువ్వు వెనక్కి తగ్గుతున్నావు? ఏ అవిశ్వాసి చెప్పిన మాటల వల్ల నువ్వు దేవునికి దూరం అవుతున్నావు? నీ సొంత కార్యాలే చూసుకుంటున్నావా? సంఘాన్ని వదిలించేస్తున్నావా? ఎలా జీవిస్తున్నావు నువ్వు? అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సొంత కార్యాలని చూసుకుంటున్నారు. ఆ సొంత కార్యాల వల్ల ఏమవుతుందంటే నిన్నుని బట్టి ఇతరులు కూడా తప్పిపోతూ ఉన్నారు. నిన్నుని బట్టి ఇతరులు కూడా చేజారిపోతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కార్యాలంటే ఏంటి? సేవను ముందుకెళ్ళాలి. సేవకుడు పరిచర్య చేస్తూ ఉంటే సేవకుడు గురించి మొరపెట్టాలి. సేవకుడు ఇంకా బలంగా వాడబడాలయ్యా, బలంగా ప్రార్థన చేయాలి, నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని అనాలి. సేవకుడిని మాటలతోనూ, సేవకురాలని మాటలతోనూ, సేవకుల కుటుంబాల మీద మాటలతోనూ గాయపరచకూడదు. ఇక్కడ పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు తిమోతి సేవకి ఎంతగానో యోగ్యమైన వాడుగా పరుగులు తీసేవాడు. ఎంతగా పరుగులు తీసేవాడంటే ఆయనకి ప్రతి విషయంలోనూ తోడుగా ఉండేవాడు. ఎందుకు తోడుగా ఉండేవాడు? ఆయన సేవ యొక్క భారాన్ని పౌలు గారి దగ్గర చూసినప్పుడు ఆయన కూడా సొంత కార్యాలను పక్కన పెట్టి సేవ యొక్క భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని మన సొంత కార్యాలు చూసుకోకుండా దేవుని కార్యాల మీద ముందు దృష్టి పెడదాం. ఆయన వాక్యంలో కూడా సెలవిస్తున్నాడు. ఏమనంటే, ముందు నీతిని, రాజ్యాన్ని ఎతకమన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికే వారంగా ఈరోజు ఉందాం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మనము అయోగ్యులం కాక యోగ్యులంగా ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించే వారంగా, ఆయన గణపరిచే వారంగా, ప్రతిరోజు మనం ఆయన ఎలుగెత్తి మొరపెట్టే వారంగా ఉందుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.